బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారాక నష్టపోయామంటూ చెప్పుకొచ్చారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మళ్ళీ టీఆర్ఎస్ గానే ప్రజల ముందుకు వస్తా ఉంటున్నారు. ఆయన 2027లో ప్రజా సమస్యలపై పాదయాత్ర చేస్తా అంటున్నారు కేటీఆర్. జైలుకు వెళ్తేనే సీఎం అవుతారనేది భ్రమ అంటూ చెప్పుకొచ్చారు. ఆయన హత్యలు స్కామ్లు చేసి జైలుకు వెళ్లేంత దుర్మార్గులం కాదు అంటూ చెప్పుకొచ్చారు కేటీఆర్. డీలిమిటేషన్తో అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయంటూ చెప్పుకొచ్చారు. ఆయన బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోమంటూ క్లారిటీ ఇచ్చారు. పొత్తులు మాకు కలిసిరావంటున్నారు కేటీఆర్. వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి అయినా పోటీకి సిద్ధం అంటున్నారు కేటీఆర్. 10 ఏళ్ల పాలనలో మాకు ప్రజలకు మధ్య దూరం పెరిగిందంటున్నారు. ఆయన ఈ గ్యాప్ నివారించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తా ఉంటూ చెప్పుకొచ్చారు కేటీఆర్. టీడీపీలో మంచి లక్షణాలు ఉన్నాయి. ఆ పార్టీ నాయకుడు ప్రజలతో నేరుగా కలుస్తారంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మా పార్టీలో అది లోపించింది కాబట్టే ఓడిపోయామంటూ కేటీఆర్ ఇంట్రెస్టింగ్ అండ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఇంతకీ ఆయన ఏమన్నారో చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఆల్రైట్, ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవి నాయక్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవి, కేటీఆర్ అసలు అంటే ఏ అంశం నేపథ్యంలో ఇటువంటి వ్యాఖ్యలు చేశారు? ఏ కాంటెక్స్లో ఆయన చేసిన ఏ కాంటెక్స్లో ఆయన వ్యాఖ్యలు చేశారు? ఈరోజు దుర్గం చిన్నయ్య బిడ్డ మా వివాహానికి నేరుగా ఎంఎన్ఆర్ గార్డెన్కి వచ్చారు. అనంతరం బీఆర్ఎస్ శ్రేణులతో సమావేశం అయిన తర్వాత గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. తర్వాత మెడికల్ కాలేజీని కూడా సందర్శించిన అనంతరం నేరుగా అక్కడి నుంచి బాల్కసుమన్ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళారు. క్యాంప్ ఆఫీస్ దగ్గర ఆ భోజనం అనంతరం తెలంగాణ రాష్ట్రంలోనే, మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్రంలోనే ఇప్పటి వరకు జర్నలిస్టులతో చిట్చాట్ చేయలేదు. కానీ కేటీఆర్ ఒక రకంగా జర్నలిస్టులతో చిట్చాట్ చేద్దామని బాల్కసుమన్ చొరవతో చిట్చాట్ చేయడం జరిగింది. ఈ చిట్చాట్లో కొన్ని ప్రధానమైన అంశాలు ముందుకు రావడం జరిగింది. దీంట్లో ప్రధానమైన అంశాల్లో ముఖ్యంగా ఆర్టీవీతో మనం కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్స్ రేజ్ చేయడం దాంట్లో ప్రధాన అంశం ఒకటి, ఆ బీఆర్ఎస్ పార్టీ అయిన తర్వాత గతంలో టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పాలనలో ఉంది, ప్రభుత్వంలో ఉంది, ఉద్యమాల్లో కూడా చాలా క్రియాశీలకంగా ఉంది. బీఆర్ఎస్ అయిన తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. విషయం నిజమేనా అంటే నిజమే అని చెబుతూ కొన్ని మరో అంశం కూడా చెప్పే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ అయిన తర్వాత ఈ టీఆర్ఎస్గా ప్రతిపాదన చేయాలని కొంత ఇప్పటికే బాస్ కేసీఆర్ దగ్గర ఉంచాం. నేను కేసీఆర్ చెబితే పనిచేసే వ్యక్తిని, వర్కింగ్ ప్రెసిడెంట్ని, అంతే, అంతకు మించి కేసీఆర్ డైరెక్షన్లోనే మేము పనిచేస్తాం. పార్టీ అంతా కూడా సంఘటితంగా ఉంది, పార్టీ పనిచేస్తుంది, ప్రజల సమస్యలపై పోరాటం చేస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కాస్త టీఆర్ఎస్ పార్టీగా చేయాలని పార్టీలో చాలామంది ఇప్పటికే ప్రతిపాదన పెట్టారు. అది కేసీఆర్ దగ్గర ప్రతిపాదన ఉంది. ఏ క్షణమైన దీనిపై సానుకూలంగా స్పందిస్తారా లేదా అన్నది మేము వేచి చూస్తున్నాం. కానీ ఒక నమ్మకం అయితే ఉంది, సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. దీనిపై కేసీఆర్ ఆలోచిస్తాడని నేను ఆశిస్తున్నాను అని చెప్పారు. అయితే ఇదంతా కూడా ఆఫ్ ద రికార్డ్, ఎక్కడ కూడా కెమెరాలు అదేవిధంగా వీడియోలు ఎటువంటి లేకుండా నేరుగా ఇటు కేటీఆర్ మాట్లాడే ప్రయత్నం చేశారు. జర్నలిస్టులు లేవనెత్తిన పలు ప్రశ్నలపై కేటీఆర్ మాట్లాడారు. ఇది అనంతరం కవిత అంశంలో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. నేను పెద్దగా ఎవరి గురించి మాట్లాడను, ఎవరి పేరు చెప్పను, ఎవరి గురించి ఎక్కువ మాట్లాడే ప్రయత్నం చేయను. కానీ ఒక్క విషయం అయితే చాలా స్పష్టంగా చెప్తున్నాను, తల్లిదండ్రులకు పిల్లలు ఎప్పుడు కూడా కంటతడి పెట్టించద్దు. ఇది ఒకవేళ ఇటువంటిది కనుక జరిగితే అంతకంటే ఘోరం ఇంకోటి ఉండదు. దీని గురించి నేను ఏం మాట్లాడను అని సున్నితంగా కట్ చేసే ప్రయత్నం చేశారు. దాని అనంతరం మరికొన్ని అంశాల్లో కేటీఆర్ మాట్లాడే ప్రయత్నం చేశారు. పాదయాత్ర అంశంలో తను చాలా క్లియర్గా ఉన్నాను, ఖచ్చితంగా ప్రజల సమస్యలపై పాదయాత్ర చేస్తాను, కానీ దానికి సరి అయిన సమయం రావాలి, ఆ సమయం కోసం వేచి చూస్తున్నాను. ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో ఇటు మీకు కేటీఆర్ ఉంటాడని చెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం మరికొన్ని ప్రధాన అంశాల్లో కూడా కేటీఆర్ మాట్లాడే ప్రయత్నం చేశారు. పార్టీలో కొంత లీడర్షిప్లో గ్యాప్ ఉందని చెబుతున్నారు. ఇలాంటి అంశాలు ఏమైనా ఉన్నాయంటే అది ఏమీ లేదు. కేసీఆర్ అంతిమంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను అడవికి పొమ్మన్నా నేను పోవడానికి సిద్ధంగా ఉన్నాను. కేసీఆర్ ముఖ్యమంత్రి కావడమే నా ప్రధాన ఉద్దేశం అని
ఇటు కేటీఆర్ చెప్పారు. దీంతోపాటు మరికొన్ని అంశాల్లో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. జర్నలిస్టుల అంశంలో మాట్లాడారు. గతంలో కొంత గ్యాప్ వచ్చిన విషయం వాస్తవమే. జర్నలిస్టులకు మేము పూర్తి స్థాయిలో అనుకున్నంత చేయలేకపోయాం కావచ్చు అని అనుకుంటున్నాను. రానున్న రోజుల్లో ఎప్పుడైతే మా మేనిఫెస్టో ముందు ఉండే సమయంలో, మేనిఫెస్టో రూపకల్పన సమయంలో జర్నలిస్టుల అంశంలో కూడా చాలా క్రియాశీలకంగా ఈసారి ఆలోచిస్తాం. ఖచ్చితంగా జర్నలిస్టుల హక్కుల పట్ల మేము ఖచ్చితంగా ఈసారి న్యాయం ఉండే విధంగా, ప్రభుత్వంలో పెద్దపీట ఉండే విధంగా చూస్తామని చెప్పే ప్రయత్నం. దీంతోపాటు గిరిజన గ్రామాల్లో ఉన్న సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్గా పనిచేస్తుంది. ఎగ్జాంపుల్ 49 జీవో అంశంలో తను పార్టీకి ఇప్పటికే చెప్పాం. జీవో కవ్వాల్ టు అభయారణ్యం అటు తాడోబాకు కనెక్ట్ చేసిన జీవో అంశంలో చాలా సీరియస్గా ఉద్యమాలు రానున్న రోజుల్లో కూడా చేస్తాం. ఇప్పుడు కనీసం గిరిజన గ్రామాల్లో ఇల్లు కూడా కట్టుకోలేని పరిస్థితి ఉందని మనం క్వశ్చన్ లేవనెత్తగా దానిపై కూడా సానుకూలంగా స్పందించారు. రానున్న రోజుల్లో క్రియాశీలకంగా ఆదివాసీ గిరిజనుల పట్ల మేము సీరియస్గా వ్యవహరిస్తామని చెప్పారు. అయితే నేను ఆల్రౌండర్ అని చెప్పాడు. నాకు ఎవరు సర్టిఫికెట్ ఇవ్వనవలసిన అవసరం లేదు. నేను ఆల్రౌండర్ను. ఒకవైపే ఉండే వ్యక్తిని కాదు. మాస్ పీపుల్ దగ్గరికి వెళ్తాను, క్లాస్ పీపుల్ దగ్గరికి వెళ్తాను. దీంతో పాటు ఐటీ క్యారిడార్ అంశంలో కూడా చాలా స్పష్టంగా విశ్లేషిస్తానని మీడియా మిత్రులతో చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో పాటు మరికొన్ని ప్రధాన అంశాల్లో మాట్లాడే ప్రయత్నం చేశారు. ప్రజలకు మాకు కనెక్టివిటీ కట్ అయింది కాబట్టే మేము ఓడిపోయాం. మా దాంట్లో లీడర్షిప్ లోపం ఉంది. లీడర్షిప్ లోపం ఉండడం వల్లనే మేము ఓడిపోయామని దృఢంగా నమ్ముతున్నాం. ఇప్పటికే ప్రధానంగా పశ్చాత్తాపంతో పాటు అంతర్మంతరం తర్వాత దానిపై అగ్రెసివ్గా పోరాటం చేయడానికి కూడా రూపకల్పన చేస్తామని నేరుగా కేటీఆర్ చెప్పారు. దీంతో పాటు మరికొన్ని అంశాలు కూడా ఈసారి డీలిమిటేషన్ కాబోతుంది. దాదాపుగా 175 స్థానాలు పెరగబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. అందుకని ఎవరికి ఎక్కడ ఇబ్బంది లేకుండా చాలా స్పష్టంగా అందరికీ అకామిడేట్ ఉండబోతుంది. ఎవరు నిరుత్సాహపడకూడదు. కానీ సర్వేల ఆధారంగానే మళ్ళీ చెబుతున్నాను, ఆర్టీవీ లేపిన మనం అడిగిన క్వశ్చన్లో చాలా క్లియర్గా కేటీఆర్ స్పందించాడు. సర్వేలు ఎవరికైతే వస్తాయో వారికే ఈసారి బీఫామ్లు ఉంటాయి. అందుకనే ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలతో ఉండాలి, ప్రజలకు సంబంధించిన అంశంలో పోరాటం చేయాలి. అంతిమంగా విజేతలను చేసేది ప్రజలే. ప్రభుత్వం రావాలంటే ప్రజలకు అనుకునే విధంగా ఉండాలి. ఈ ప్రాంతంలో రెవల్యూషన్ ఎక్కువ. ముఖ్యంగా ఆదిలాబాద్ ప్రాంతం, కోల్బెల్ట్ ప్రాంతం నివురు గప్పిన నిప్పులా ఉంటుంది. కొంత సింగరేణి అంశంలో మేము నెగ్లెక్ట్ చేసిన విషయం కూడా వాస్తవమే. ఆ అంశంలో చాలా సీరియస్గా ఈసారి మా రూపకల్పన ఉండబోతుంది. ముఖ్యంగా టీబీజీ కేసును ఇప్పటి ఎన్నికల్లో గెలిపించాలి. ఉన్న ట్రేడ్ యూనియన్లన్నీ ఫలితం శూన్యమైంది. అందుకనే 76 జీవో కింద గతంలో ఇచ్చిన పట్టాలు ఏదైతే ఉందో ఆ పట్టాల పని ఆగిపోయింది. ఇప్పుడు పట్టాలు కావాలంటే టీబీజీ కేసును గెలిపించాలని ఇటు జర్నలిస్టులతో నేరుగా కేటీఆర్ మాట్లాడారు. కేటీఆర్ మాట్లాడుతూ కొన్ని ప్రధానమైన అంశాలపై తను చర్చ లేవనెత్తే ప్రయత్నం చేశాడు. ఈసారి ఖచ్చితంగా ప్రజలకు సంబంధించిన ప్రతి అంశాల్లో మేము చాలా సీరియస్గా ఉద్యమం చేయబోతున్నాం. దానికి ఇంట్రెస్టింగ్ గా మీరు అన్నట్టుగా ఇక్కడ అనేక అంశాలు ప్రస్తావించినప్పుడు క్లారిటీ ఇచ్చారు. బట్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ మరి టీఆర్ఎస్ ఈ విషయంలో ఆయన ఎటువంటి క్లారిటీ ఇచ్చారు? అంటే మాటకు పరిమితమా లేకపోతే నిజంగా సీరియస్గా ఉన్నారా?